సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోటో ఫ్లెక్స్ మిషన్. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ రాయచూర్ నుండి స్టార్ట్ అవుతున్నాను గైస్. మీరు చూడొచ్చు రాయచూర్లో లొకేషన్ అయితే ఇదే. మన ట్రిప్ అయితే జీరో కూడా చేసుకున్నాం ఒకసారి. ట్రిప్ ఏ కంప్లీట్గా జీరో చేశాను. మీరు చూడొచ్చు ట్రిప్ ఏ జీరో. రాయచూర్ నుండి హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో చూద్దాం గైస్. చలో బ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి గైస్. మార్నింగ్ వెళ్తున్నాను, ఎర్లీ మార్నింగ్ వ్యూస్ అయితే వ్యూ పాయింట్స్ అలాంటి మంచిగా ఉంటాయి. సో అందుకే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. మేమున్న హోటల్ అయితే ఇదే గైస్. యూటర్న్ ఓకే, నార్మల్ స్పీడ్ లిమిట్ అయితే మెయింటైన్ చేద్దాం గైస్, ఎందుకంటే ఓవర్ స్పీడ్ కూడా వద్దు. వెదర్ అయితే చాలా మంచిది. ఇక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో కూడా ఐడియా ఉంటుంది కదా. వర్షం పడుతూ ఉంటుంది, ఎండ వస్తుంది. నిన్న నైట్ వర్షం, మొన్న నైట్ వర్షం, పొద్దునేమో 47 degrees. ఫ్యూల్ అయితే బ్లింక్ అవుతుంది, అంటే బ్లింక్ అవ్వడం ఇందాక స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 6 liters అలా ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది? స్ట్రైటా? ఇదే రాయచూర్ బస్ స్టాండ్కి వెళ్ళే రూట్. అదే గైస్ బస్ స్టాండ్. అందుకని మంచి లొకేషన్ పెట్టుకున్నాం. యాక్చువల్గా ఏమైంది అనేసి అంటే, వచ్చేటప్పుడు అయితే వెనకాల అన్నకి లొకేషన్ చెప్పాను అనేసి అన్నాను. సో తినేసి ఇంకా కూర్చున్నాడు, లొకేషన్ చూడలేదు. ఓ గాయ్స్, అందుకే ఫోన్ చూసుకుంటే బైక్ నడపొద్దు అంటారు, చూసారా? ఓ సేఫ్. 18 kilometers. రాయచూర్లో అయితే ట్రాఫిక్ ఇష్యూ అయితే ఏం లేదు. ఎందుకు అనేసి అంటే ఉన్నారా ఫీల్ అప్ చేస్తున్నాను 1 second. ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా ఇక్కడైతే కాప్స్ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే చాలా బైక్స్ చూశాను మోడిఫైడ్. ఈ రాయచూర్ విలేజ్లోనే నేను 6R చూశాను, రాయల్ ఎన్ఫీల్డ్స్ అయితే కామన్, జీటీస్ ఒక జీటీ అయితే చూశాను, సేమ్ రెడ్ రూస్టర్. వాళ్ళైతే మన లెక్క డీబీ కిల్లర్స్ అవేం యూస్ చేయట్లేదు, డైరెక్ట్గానే. సో ఇక్కడైతే కాప్ టెన్షన్ లేదు, కానీ నేనైతే డీబీ కిల్లర్ పెట్టేసుకున్నాను. చలో ఆల్మోస్ట్ 1.3 km వచ్చేసాం. సో ఐ హోప్ థర్మల్ పవర్ పాయింట్ వ్యూ అయితే ఎంజాయ్ చేసేది.
అది సెకండ్ టైం అనుకుంటా వచ్చేటప్పుడు చూసాను చాలా చూస్తానే కదా. అంటే సో గైస్ మీరు చూడవచ్చు 150 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. సో టీ బ్రేక్ అయితే ఆగాం ఇక్కడ. చూడొచ్చు 150 కిలోమీటర్స్ వచ్చాను. సో ఇంకా డైరెక్ట్గా రీచ్ అయిపోయాక మీకు చూపిస్తాను గైస్. సో గైస్ ఫైనల్గా రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ వచ్చింది. మీరు చూడవచ్చు మన బైక్ అయితే కింద పార్క్ చేసి వచ్చేసాను పైకి. సో ఉంటాను గైస్. మరి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్ టైప్ నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఉంటాను గైస్, మరి బాయ్.